వెల్కమ్ టు అవర్ ఛానల్ లాభంతుల రామమూర్తి. నాడు నేడు అనే విషయాన్ని గురించి ఇప్పుడు మనం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. నాటి విద్యా విధానం, నేటి విద్యా విధానం. నాడు పిల్లల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇప్పుడున్నటువంటి విద్యార్థుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. నాటి విద్యా విధానానికి నేటి విద్యా విధానానికి నక్కకు నాగలోగానికి ఉన్నంత తేడా ఉంది. ఇది ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు. ప్రస్తుత సమాజ పరిస్థితి ఏ విధంగా ఉందో చెప్తున్నాను అంతే. అన్యథా భావించకుండా సహృదయతతో అందరూ అర్థం చేసుకోండి. నాటి విద్యా విధానం. సా విద్యాయా విముక్తయై విద్యయా అమృతమస్నుతే నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ దృశ్యతే. ఎడ్యుకేషన్ ఈజ్ బ్రింగ్ అవుట్, లీడ్ అవుట్, యాక్ట్ ఆఫ్ టీచింగ్, ప్రవర్ధనం, అగ్రేనయనం, అధ్యాపన కార్యం, బహిరానయనం అనేటువంటిది విద్య యొక్క పరమావధి. అంటే పూర్వకాలంలో విద్య అనేటువంటిది కేవలం జ్ఞానం కోసమే. విద్య వల్లనే అమృతత్వాన్ని పొందుతాడు మానవుడు. విద్యార్థిలోని అంతర్గతమైనటువంటి శక్తులని బయటికి తీసేటువంటిదే విద్య అనేటువంటిది పూర్వకాలంలో ఉండేటువంటిది. పూర్వం రాజులే విద్యాలయాలను, గురువులను పోషించేటువంటి వాళ్ళు. గురుకులంలో స్టూడెంట్ని 5 సంవత్సరాలప్పుడు చేర్పిస్తే 20 సంవత్సరాల వరకు ఇంటికి వచ్చేటువంటి వాడు కాదు. ఇప్పట్లాగా దసరా సెలవులు, సంక్రాంతి సెలవులు అనేటువంటివి ఉండవు. ఒక రకంగా ఆలోచిస్తే ఇంటికి వచ్చినటువంటి పిల్లవాడిని తల్లిదండ్రులే గుర్తుపెట్టలేరన్నమాట. ఆ విధంగా ఉండేది. అంతవరకు కూడా వాళ్ళ యొక్క బాధ్యత, ఆరోగ్య పరిస్థితి మొత్తం కూడా ఆ గురుకులాలదే. గురువు శిష్య సంబంధం అనేటువంటిది పితాపుత్ర సంబంధం పూర్వకాలంలో. అందుకే గురుదేవో భవ అన్నారు. గురు శుశ్రూష చేత విద్యను పొందేటువంటి వాళ్ళు. గణిత శాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, రాజనీతి, ఆధ్యాత్మిక, వేద, గణిత, వాతావరణ, వృక్ష, జీవ, జంతు శాస్త్రాలని బోధించేటువంటి గురువులు సపరేట్గా ఉండేటువంటి వాళ్ళు. చేరగానే చదువు చెప్పరు. వ్యవసాయం, ఎద్దులను ఆవులను మేపటం, పొలానికి నీరు పట్టడం, ఈ విధమైనటువంటిది నేర్పేటువంటి వాళ్ళు. ఆ కష్టానికి ఎవడైతే ఓర్చుకుంటాడో వాడి ఇంట్రెస్ట్ను బట్టి ఆయా శాస్త్రాలను బోధించేటువంటి వాళ్ళు. మొత్తం దేవభాష అయినటువంటి సంస్కృత భాషలోనే శాస్త్ర సాంకేతిక విజ్ఞానం కూడా మొత్తం ఉంది. చెప్పినటువంటి పాఠాన్ని తిరిగి చెప్పకపోయినట్లయితే గురువులు భయంకరమైనటువంటి శిక్షలు విధించేటువంటి వాళ్ళు. కానీ తల్లిదండ్రులు కూడా బాధపడే వాళ్ళేం కాదు. రక్షణ కోసమే శిక్షణ అని భావించేటువంటి వాళ్ళు. శిల్పానికి అందం రావాలంటే ఉలి దెబ్బలు తగలాలి అంటారు అందరమ్మైనటువంటి జిల్లెళ్ళమూడి అమ్మ సద్గురు సుబ్రహ్మణ్యం గారు. సున్నితమైనటువంటి వ్రేళ్లతోటి కాలేటువంటి ఇసుకలో అక్షరాలు దిద్దించేటువంటి వాళ్ళు పూర్వకాలంలో. అందువల్లనే అప్పుడు 5వ తరగతి అయినా ఒకటే, ఇప్పుడు పిహెచ్డి అయినా ఒకటే. క్యాలిక్యులేటర్లతోటి అవసరం లేకుండా మానసిక సామర్థ్యంతో బారు వడ్డీలు, చక్ర వడ్డీలు క్షణకాలంలో చెప్పేటువంటి వాళ్ళు. కొట్టినా తిట్టినా కానీ తల్లిదండ్రులు తిరగబడేటువంటి వాళ్ళు కాదు. భర్తృహరి సుభాషితాలు, వేమన శతకం, నీతి శతకం, దాశరథి శతకం, పెద్ద బాల శిక్ష, చిన్న బాల శిక్ష నేర్పేటువంటి వాళ్ళు. వాటిల్లో మోరల్ వాల్యూస్, నైతిక విలువలు అనేటువంటివి ఉండేవి. తన కన్న బిడ్డలకి పాఠాలు చెప్పినట్లుగా చెప్పేటువంటి వాళ్ళు. శిక్షణలు కూడా అదే విధంగా ఉండేవి. పిల్లలు కూడా తల్లిదండ్రులను ఏ విధంగా చూస్తారో ఆ విధంగా గురువులని గౌరవించేటువంటి వాళ్ళు. ఇది పూర్వకాలమైనటువంటి విద్యా వ్యవస్థ. ఇంకా ఇప్పుడు విద్యా వ్యవస్థ ఎలా ఉంది అందరికీ తెలిసినటువంటిది. కాలేజీల్లో, స్కూల్స్లో ఫ్లోర్ ఇన్ఛార్జుల్ని నియమించారు చూడండి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి, పిల్లల్లో వచ్చినటువంటి మార్పును బట్టి చూస్తే ప్రతి రూమ్కి కూడా ఇన్ఛార్జిని నియమించుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. టీచింగ్ వరకు మాత్రమే టీచర్స్ బాధ్యత. మిగిలినటువంటి పరిస్థితులన్నీ కూడా ఇన్ఛార్జులకే వదిలేయాల్సిన పరిస్థితి వచ్చింది. క్లాస్ రూమ్స్లో మంచి నీతి సూత్రాలు రాయాల్సిన పరిస్థితి కూడా
ప్రస్తుతం అత్యవసరం. దానివల్ల కొంతమంది పిల్లలైనా కానీ మారుతారు. ఇన్‌స్టిట్యూట్‌లో చేర్చుకునేటప్పుడే రూల్స్ అన్నీ కూడా రాసి పేరెంట్స్ చేత, పిల్లల చేత సంతకం చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది. ప్రస్తుత సమాజంలో విద్యా వ్యవస్థ నడపాలంటే అది ఒక పెద్ద అవస్థ. చాలా కష్టం. మానసిక, శారీరక, కుల, ధన బలాలు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అది సాధ్యం అవుతుంది అనిపిస్తుంది ప్రస్తుతం. మా అబ్బాయిని కొట్టినా పర్వాలే, తిట్టినా పర్వాలే, చదువొస్తే చాలు అనేది తల్లిదండ్రులే. మళ్ళీ వాళ్ళ మీద తిరగబడేది వాళ్ళే. కారణం ఏంటి అంటే పుత్ర వాత్సల్యం, పుత్ర వ్యామోహం, ఉగ్రవాద లక్షణాలు, అవాంఛనీయ సంఘటనలు చేసి వ్యవస్థనే నాశనం చేసేటువంటి పిల్లలుగా తయారయ్యారు నేటి విద్యార్థులు కొంతమంది. పిల్లల్ని వెంటనే అటువంటి వాళ్ళని కనీసం 7 రోజులైనా గానీ జైలు శిక్ష విధించినట్లయితే మిగిలిన పిల్లలైనా గానీ బాగుపడతారు. నా కొడుకునే కొడతావా నా కొడకా అని టీచర్స్ మీదకి తిరగబడేటువంటి వాళ్ళు ఎంతమందినో ఈరోజు మనం పేపర్‌లలో, టీవీలలో చూస్తూ ఉన్నాం. అటువంటి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకొని జైల్లో ఉంచినట్లయితే సమాజానికి కొంతైనా గానీ మేలనేది జరుగుతుంది. ఇది ఎవరు చేయాలి? ఒకసారి ఆలోచించుకోండి. మణినా భూషితో సర్పః కిమసౌ న భయంకరః అన్నాడు భర్తృహరి సుభాషితాలలో. పిల్లవాడు మణిలాంటి వాడే అయినప్పటికి కూడా తండ్రి సర్పం లాంటి వాడైనప్పుడు వాళ్ళిద్దరికీ కూడా దూరంగా ఉండాలి. హాస్పిటల్ ముందు చూడండి పెద్ద పెద్ద బోర్డులు ఉంటాయి. ఏమని? హాస్పిటల్ సిబ్బంది మీద గాని, హాస్పిటల్ మీద గాని దాడి చేసినటువంటి వాళ్ళు కఠినంగా శిక్షించబడతారు అని గవర్నమెంట్ వాళ్ళే బోర్డు తగిలిచ్చారు. అదే విధంగా కాలేజీల్లో, స్కూల్స్‌లో కూడా ఫర్నిచర్‌ని నాశనం చేసినా గానీ, యాజమాన్యం మీద గానీ, టీచర్స్ మీద గానీ తిరగబడేటువంటి వాళ్ళు శిక్షార్హులు అని గవర్నమెంట్ జీవో జారీ చేసి ప్రతి విద్యాలయం ముందు కూడా పెద్ద పెద్ద అక్షరాలతో బోర్డు తగిలించాల్సినటువంటి పరిస్థితి అనేటువంటిది ఏర్పడింది. ఇకపోతే విద్యా విషయంలో పూర్తి యాజమాన్యానికే వదిలేయాలి. రాజకీయ నాయకుల యొక్క ప్రమేయం అనేటువంటిది ఉండకూడదు. తప్పు చేసినటువంటి వాడు ఎవడైనా గానీ, బంట్రోతు కొడుకైనా గానీ, రాజకీయ నాయకుడి కొడుకైనా గానీ కఠినంగా శిక్షించబడినప్పుడే మన విద్యా వ్యవస్థ అనేటువంటిది బాగుపడుతుంది. ఈ విధంగా జరగాలంటే సర్వ హక్కులు కూడా యాజమాన్యానికే వదిలేయాలి. విద్యా వ్యవస్థలు నడపడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి పరిస్థితి ఇప్పుడు. మన దరిద్రం కొంది బ్రిటిష్ విద్యా విధానం నడుస్తూ ఉంది. అంటే మార్కుల చదువు అన్నమాట. చదువు దేనికి అంటే ధన సంపాదనకే. బీటెక్, ఎంటెక్ పూర్తి చేయడం, లక్షలు లక్షలు సంపాదించడం. కేవలం దాని మీదనే ఉంది గానీ, జ్ఞానం మీద ధ్యాస అనేటువంటి పిల్లలకి లేనే లేదు. ఇకపోతే ప్రేమ అనేటువంటి పదం పవిత్రమైనటువంటిది. అది సంస్కృత పదం. తల్లిదండ్రుల మధ్య ఉండేటువంటిది ప్రేమ. భగవంతుడికి, భక్తుడికి మధ్య ఉండేటువంటిది ప్రేమ. అన్నదమ్ముల మధ్య, అక్కాచెల్లెళ్ళ మధ్య ఉండేటువంటిది ప్రేమ. అది కాస్త ఇంగ్లీష్ వాడి లవ్ అనేటువంటి అపవిత్రంగా మారిపోయింది. కాంతా కనకాలే సర్వస్వం అని భావించాడు ఈనాటి విద్యార్థి. అందువల్లనే వాడు అనుకున్న దాన్ని సాధించలేకపోయినట్లయితే మానసిక వ్యాధికి గురై మెంటలొచ్చి దేవాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. చిన్న వయస్సులోనే అనేకమైనటువంటి శిక్షలు పొంది తన యొక్క భవిష్యత్తును మొత్తాన్ని కూడా నాశనం చేసుకొని చిన్న చిన్నతనంలోనే మృత్యుపాలవుతున్నారు. చూడండి, 6వ తరగతిలోనే తాగుడు, జూదాలకు బానిసలై గురువులకు, తల్లిదండ్రులకు కూడా మానసిక క్షోభను కలిగిస్తూ జీవితాన్ని మొత్తం నాశనం చేసుకుంటున్నాడు. తస్మాత్ జాగ్రత్త. పుత్ర వ్యామోహంతోటే ధృతరాష్ట్ర పాత్రను కొంతమంది పోషిస్తున్నారు. తామరాకు మీద నీటి బుడగలాగా నొప్పింపగా తానవ్వక తప్పించుకు తిరుగువాడే ధన్యుడు అని బద్దెన సుమతి శతకంలో ఎప్పుడో చెప్పాడు. మ్యాథ్స్‌లో పీహెచ్‌డీ చేసినా గానీ చక్రవడ్డీలు, బారు వడ్డీలకి చూడాలంటే కాలిక్యులేటర్ తీయాల్సొస్తున్నది. చూడండి, అంటే యాంత్రికమైనదన్నమాట మొత్తం కూడా. యంత్రాల మీద ఆధారపడుతున్నది. పూర్వకాలంలో ఉన్నటువంటి వాళ్ళు క్షణకాలంలో చెప్పేటువంటి వాళ్ళు. విద్యాగంధ శూన్యులైనటువంటి కొంతమంది వాళ్ళ పిల్లల్ని టీచర్లు కొట్టారని తిరిగి మళ్ళీ గురువులనే కొట్టడం, విద్యాలయాల్లో ఉండేటువంటి ఫర్నిచర్‌ని ధ్వంసం చేయటం, ఈ విధమైనటువంటి వార్తల్ని మనం టీవీల్లో, పేపర్‌లలో చూస్తూనే ఉన్నాం. శిష్యాదిచ్చేత్ పరాజయం.
గురువు ఎప్పుడూ కూడా శిష్యుడు తనకంటే గొప్పవాడు కావాలని కోరుకుంటాడు. కావాలని ఎవడు కూడా కొట్టడు. కానీ ఒకడి వల్ల అందరూ కూడా పాడైపోతున్నప్పుడు కొన్ని శిక్షలు అనేటువంటివి తప్పదు. పిల్లలు ఉగ్రవాదులుగా తయారవ్వడానికి, టీచర్లపై తిరగబడటానికి కారణం ఒకటే. ఎల్‌కేజీ నుండి ఇంగ్లీష్ మీడియం ఉండడమే. సంస్కృతంలోనే నైతిక విలువలున్నాయి. గ్రహణ ధారణ పటుః బాలః. చిన్నపిల్లలకి ధారణాశక్తి ఎక్కువ. 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు నిర్బంధంగా సంస్కృతం, తెలుగు నీతి శతకాలు నేర్పించినట్లయితే నైతిక విలువలు పెరిగి కొంతమంది అయినా కానీ దారికొస్తారు. 6వ తరగతి నుండే ఇంగ్లీష్ మీడియం నేర్పించడం మంచిది. 5వ తరగతి వరకు తప్పనిసరిగా భారతీయ విద్యా విధానం అనేటువంటిది ఉన్నట్లయితే కొంతైనా కానీ విద్యా వ్యవస్థ అనేటువంటిది బాగుపడుతుంది. దేశానికి పనికొచ్చే పౌరులుగా తయారవుతారు. ఒక స్కూల్లో మేనేజ్మెంట్ ఏం చెప్పారు? పిల్లల దగ్గర సెల్ ఫోన్లు ఉండకూడదు, తీసుకోండి అని చెప్పారు. మేడం గారు తీసుకున్నారు. వెంటనే ఆ స్టూడెంట్ అమ్మాయి బయటికి రాగానే 50 సంవత్సరాలు ఉన్నటువంటి ఆ మేడాన్ని, అంటే తన తల్లి వయసు ఉన్నటువంటి మేడాన్ని చెప్పుతో కొట్టింది. చూడండి, 7వ తరగతి అమ్మాయి టీచర్‌ని చెప్పుతో కొట్టింది. నా ఫోన్ తీసుకుంటావా అని. తర్వాత ఏం చేశారు మేనేజ్మెంటు? ఆ అమ్మాయిని సస్పెండ్ చేశారు. చేయాల్సింది సస్పెండ్ కాదు, వారం రోజులు జైలు శిక్ష విధించాలి. అప్పుడే మిగిలినటువంటి వాళ్ళు పిల్లలు దారికొస్తారు. ఇంకో స్కూల్లో 7వ తరగతి పిల్లోడు తాగి వచ్చాడు క్లాస్‌కి. టీచర్ మందలించాడు. చివరి బెంచీలో పోయి కూర్చోపోరా అని చెప్పాడు. వాడు పోయి ఇంటికి పోయి వాళ్ళ నాన్నతోటి లేనిపోనియన్నీ కూడా చెప్పాడు. వెంటనే ఆయన ఏమాత్రం ఆలోచించకుండా తన స్నేహితులతో పాటు తాగొచ్చి స్కూల్లో పాఠాలు చెబుతున్న టీచర్లని భయంకరంగా కొట్టాడు. అందుకే ఇప్పుడున్నటువంటి విద్యా విధానం ప్రకారంగా రూమ్ ఇన్ఛార్జులని నియమించుకోవాల్సిన పరిస్థితి అనేటువంటిది ఏర్పడింది. టీచర్స్ కేవలం టీచింగ్ వరకు మాత్రమే. మిగిలినటువంటి అన్ని విషయాలు కూడా రూమ్ ఇన్ఛార్జులకే వదిలేసినట్లయితే కొంతమంది పిల్లలైనా కానీ బాగుపడతారు. ఇకపోతే ప్రస్తుత పరిస్థితుల్లో టీచర్లు పిల్లల్ని కొట్టకుండా బెల్లు బిల్లయిందా, బిల్లొచ్చిందా అనే సిస్టాన్ని మాత్రమే టీచర్స్ పాటించాల్సినటువంటి పరిస్థితి వచ్చిందనమాట. అయ్యేవాడు ఎట్లాగో అవుతాడు, పోయేవాడు ఎట్లాగో పోతాడు. ఎక్కడి నుంచో వచ్చి కుటుంబ పోషణ కోసం వచ్చినటువంటి టీచర్సు పిల్లల చేత తన్నులు తినటం అనేటువంటిది మంచి పద్ధతి కాదు. తల్లిదండ్రుల్లో కూడా మార్పు అనేటువంటిది రావాలి. చెప్పడమే టీచర్స్ యొక్క ధర్మం, మార్చడం కాదు. మార్పు అనేటువంటిది వాళ్ళలో రావాలి. కాబట్టి ఇదంతా ఇటువంటి విషయాలన్నీ కూడా మనం నిత్యం పేపర్లలో, టీవీలో చూస్తూనే ఉన్నాం. ఈ టీవీని పూర్తిగా ఈ వీడియోని చూసి ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పుల్లాపంతుల రామమూర్తి. నమస్తే.